డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టెక్ వరల్డ్. టెలికాం కంపెనీలు తమ ప్లాన్ టారిఫ్లను సవరిస్తున్నాయి. అంటే ప్లాన్స్ యొక్క రేట్స్ హైక్ చేస్తున్నాయి. ఆల్రెడీ మనం నిన్న చూసాము. జియో ప్లాన్స్ అన్నీ కూడా దాదాపుగా మనకు 34 రూపీస్ నుంచి దాదాపుగా 600 రూపీస్ వరకు పెరిగాయి. అదే బాటలో ఇప్పుడు ఎయిర్టెల్ కూడా వెళ్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు రీఛార్జ్ ప్లాన్స్ యొక్క కొత్త రివైజ్డ్ ఎంఆర్పి రేట్స్. మనకు మినిమం రీఛార్జ్ ఎయిర్టెల్లో 179 రూపీస్ ఉంది. 28 డేస్ అన్లిమిటెడ్ కాలింగు, 2 GB డేటా. అది ఇప్పుడు 199 అయింది. అంటే మనము మినిమం నంబర్ మెయింటైన్ చేయాలంటే 199తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 84 డేస్ ప్లాను అన్లిమిటెడ్ కాలింగ్ 6 GB డేటా అది 455 ఉండేది, అది 509 అయింది. అదేవిధంగా అన్లిమిటెడ్ కాలింగ్ 24 GB డేటా 365 డేస్ వ్యాలిడిటీ ఉండేది 1799 ఉండేది, అది 1999 అయింది. అదేవిధంగా డైలీ డేటా ప్లాన్స్ మనకు 1 GB పర్ డే అన్లిమిటెడ్ కాలింగ్ 28 డేస్ 265 ఉండేది, అది 299 అయింది. 1.5 GB పర్ డే అన్లిమిటెడ్ కాలింగ్ 28 డేస్ 299 ఉండేది, అది 349 అయింది. 2.5 GB పర్ డే 28 డేస్ 359 ఉండేది, 409 అయింది. 3 GB పర్ డే అన్లిమిటెడ్ కాలింగ్ 28 డేస్ 399 ఉండేది, అది 449 అయింది. అదేవిధంగా 56 డేస్ ప్లాన్స్ 1.5 GB అయితే 479 నుంచి 579, 2 GB పర్ డే అయితే 549 నుంచి 649, అంటే 100 రూపీస్ పెరిగింది. నెక్స్ట్ మనము 84 డేస్ ప్లాన్స్ తీసుకుంటే 1.5 GB పర్ డే 719 ఉండేది, 859 అయింది. 839 ఉండేది 2 GB పర్ డే ప్లాను 979 అయింది. అదేవిధంగా 2 GB పర్ డే 365 డేస్ ప్లాను 2999 ఉండేది, అది 3599 అయింది. అదేవిధంగా డేటా యాడెన్స్ కూడా పెరిగాయి. 1 GB 19 రూపీస్ నుంచి 22, 2 GB 29 రూపీస్ నుంచి 33, అదేవిధంగా 4 GB 65 నుంచి 77కి పెరిగాయి. అదేవిధంగా మనకు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా 399 ఉండేది 449, 499 ఉండేది 549, 599 ఉండేది 699, 999 ఉండేది 1199గా మారాయి రివైజ్డ్ ఎంఆర్పి కింద. ఇవన్నీ కూడా మనకు జూలై 3 నుంచి వస్తాయి. సో మనకు ఈ ప్లాన్స్ పెరిగే లోపల ఎయిర్టెల్లో మనకు జియో మాదిరిగా ఎన్నంటే అన్ని అయితే చేసుకోలేము, కానీ సేమ్ ప్లాన్లో మాత్రము ఒకటి ఎక్స్ట్రా వేసుకోగలము. అంటే 2 GB పర్ డే ప్లాన్లో ఉంటే దానికి సంబంధించిన ప్లానే ఇంకొకటి 2 GB పర్ డే ప్లానే దాన్ని వేసుకోవచ్చు. సో మీరు అవసరం అనుకుంటే జూలై 3కు ముందే ఒక రీఛార్జ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.